కంటెంట్ ఎలా రాయాలంటే ఎవరైనా సెక్స్ ఫీలింగ్స్ తోటే ఒక సెక్స్ ఫాంటసీలు సెక్స్ కథలు రాస్తారు. ఆ తర్వాత ఇతరులకు కూడా సెక్స్ ఫీలింగ్స్ కలగాలి అని అనుకుంటారు, కానీ ఇది తప్పనమాట. సెక్స్ ఫీలింగ్స్ అతీతంగా సెక్స్ గురించి రాయాలి. సెక్స్ ఫీలింగ్స్ కలిగించడానికి అతీతంగా వాళ్ళకు సెక్స్ గురించి చెప్పాలన్నమాట. అట్లుండదు, ఓకే. కానీ సెక్స్ ఫీలింగ్స్తో చెప్పొద్దు, అవతల వాళ్ళకు సెక్స్ ఫీలింగ్స్ కలిగించొద్దు. ఇప్పుడు న్యూడ్ మోడల్స్ అంతే ఉంటారు, వాళ్ళు సెక్స్ తోటే అలా పెడతారు, ఆ భంగిమలు అవన్నీ రతి భంగిమలు అవన్నీ. కానీ అవి రతి లేకుండా వితౌట్ రతితో పెడతారంట. అలా అక్కడ సెక్స్ ఉండదు, ఎదుటి వాళ్ళకు సెక్స్ కలిగించారు, వాళ్ళు సెక్స్తో పెట్టకుండా కేవలం సెక్స్కి అతీతంగా ఉంటుంది, అందమే ఉంటుంది కదా. సెక్స్కి అతీతంగా మనం డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది, అందంగా ముస్తాబు ఉంటుంది, అలా నగ్న శరీరాన్ని చూపెడుతూ భంగిమలు పెడుతూ ఉంటారు అనమాట, ఓకే. అవి రతి భంగిమలు అయినా ఎక్కడ రతి ఉండదు, అప్పుడు అందమే ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, అంతే, అందంగా ఉంటుంది, అంతే, వికారం ఉండదు. కంటెంట్ ఇలా చెప్పాలి అంటే సెక్స్ అని కాదు, ట్రెడిషనల్ కంటెంట్ అయినా హర్రర్ అయినా ఏదైనా ఇలా చెప్పాలి. మనం ఒక కంటెంట్ రాసిన సినిమా తీసినా అది ఎంజాయ్ కోసం తీయద్దు, ఎంజాయ్తో తీయద్దు, ఎంజాయ్ కోసం తీయద్దు, తీసి ఎంజాయ్ చేయొద్దు, ఎంజాయ్కి అతీతంగా దాన్ని తీయాలి. ఆ సినిమాని చూసి దాన్ని చూసి ప్రేక్షకుడికి ఎంజాయ్ రావాలి. అంటే ఒక బ్యాండ్ సప్పుడైతే మనం ఎగురుతాం కదా, ఆ బ్యాండ్ గొప్పతనం కానీ మన గొప్పతనం కాదు, చూసారా, అదనమాట. సినిమా కానీ కంటెంట్ కానీ అలా చేయాలి అనమాట, అంతే తప్ప కొట్టేటో ఎగురుతాడా, కొట్టేటో ఎగురుతాడా, కొట్టి ఎగురుతాడా, ఎగురుడు. ఆ సప్పుడిని అలా డ్యాన్స్లు ఎత్తారు, ఆ బ్యాండ్ సప్పుడుకు చూసిన వాడు కొడతాడు, వాడు బ్యాండ్ సప్పుడుకు వాళ్ళు డ్యాన్స్ ఎత్తారు కదా, ఆ ఊపు వస్తుంది బ్యాండ్, కంటెంట్ అదనమాట. ఇప్పుడు సినిమా అనేది డబ్బుల కోసమే తీస్తారు, కానీ డబ్బులు పెడితేనే కదా అది వ్యాపారం. సినిమా అనేది వ్యాపారం, డబ్బుల కోసం తీస్తారు, కానీ కేవలం ఎంజాయ్ కోసం తీయరు, తీసి ఎంజాయ్ చేయరు, ఎంజాయ్ని చూపెట్టరు, డబ్బుల కోసం ఎంజాయ్ని చూపెడతారనమాట. దాన్ని చూసి ప్రేక్షకుల్లో ఊపు వస్తుంది అనమాట. అంటే మనం ఒళ్ళు పడతా ఉంటే ఏదైనా హాయిమంట చూడు, అట్లుంటుంది అనమాట సినిమా. వాళ్ళు హాయిమంటే మనకు డబ్బులు ఇస్తారనమాట, మనం డబ్బులు తీసుకొని అట్లా చేస్తాం. అది ఇక్కడ మెయిన్. కంటెంట్ అయినా అంతే, యూట్యూబ్ వీడియోలైనా అంతే, గుర్తుపెట్టుకోండి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఎవరైనా డబ్బుల కోసం సినిమా తీస్తాడు కానీ ఫ్రీగా తీయగా, సినిమాలో ఎంజాయ్ ఉంటే అది తీసి ఎంజాయ్ చేయడానికి ఎవడు సినిమా తీయడు, తీసి ఎంజాయ్ చేయడు, ఎంజాయ్ కోసం సినిమా తీయడు, డబ్బుల కోసమే తీస్తారనమాట, ఓకే. డబ్బులు ముఖ్యం, ఎంత పెట్టుబడితే అంత రెట్టింపు డబ్బులు రావాలి. అయితే ప్రేక్షకుడు ఏం చేస్తాడు, ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తాడు, ఎంజాయ్గా సినిమాలు తీయాలనుకుంటాడు, కానీ అది తప్ప. సినిమా అనేది కమర్షియల్, ఆ ఎంజాయ్మెంట్ అనేది సినిమాలో ఉంటుంది. సినిమాలో హీరో హీరోయిన్లు కొట్టుకోవడం దొరుకుకోవడం వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట, అది చూసి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడని కాదు, సినిమాలో ఎంజాయ్ అనమాట, ఓకే. అయితే ఆ సినిమాలో వాళ్ళకి ఆ ఎంజాయ్ ఎట్లా వచ్చింది, హీరోకు హీరోయిన్లకు అంటే ఇప్పుడు డీజే డాన్స్ అనుకో, బయట డీజే మోగుతుంటే మనకు ఉత్సాహం వస్తుంది, అట్లా కనిపించిన ఒక డీజే ఉంటుంది వాళ్ళకు, ఒక ఉత్సాహం, దాన్ని పట్టుకొని వాళ్ళు ఎగరడం, కథ రాసేవాడు, పాట పాడేవాడు, మ్యూజిక్ ఇచ్చేవాడు, డ్యాన్స్ చేసేవాడు, ఫైట్ చేసేవాడు, అట్లా చేస్తారనమాట నటన. అలాంటి ఉత్సాహం ఉంటుంది. వాళ్ళు ఎగురుతా అంటే దుంకుతా అంటే ఆ కథ ప్రకారం చేస్తూ ఉంటే ఆడియన్స్కి ఉత్సాహం వస్తుంది, వచ్చి వీళ్ళు ఎగురుతుంటారు, కానీ వీళ్ళు ఫ్రీగా ఎగురుతారు, వాడు పైసల కోసం, అది పైసలకు అమ్ముకుంటాడు, పైసల కోసం చేస్తారు అట్లా, ఓకే. కాబట్టి మీరు కూడా డీజే చేయాలి, డీజే ఉత్సాహం అవన్నీ వస్తే కానీ ఆడియన్స్ కాదు, పాత్రకు రావాలి. అలా చిరంజీవికి, వెంకటేష్కు, నాగార్జునకు, హీరోయిన్లకు, హీరోలకు అవన్నీ చేపిస్తే అందులో ఉత్సాహంతో వాళ్ళు చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అదన్నమాట. అంతే తప్ప అది ఎందుకు చేస్తారు వాళ్ళంటే పైసల కోసం, అంతే తప్ప వట్టిగా చేయరు. కాబట్టి మీరు ఒక ప్రేక్షకులాగా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ కోసం సినిమా తీయాలి, సినిమా తీసి ఎంజాయ్ చేసుకోవాలి అనుకోవడం మూర్ఖత్వం అన్నట్టు, తప్పది. యూట్యూబ్ కంటెంట్ అయినా యూట్యూబ్ వీడియోలైనా ఇలా చేయాలి, యూట్యూబ్ కంటెంట్ అయినా యూట్యూబ్ వీడియోలైనా ఇలా చేయాలి. కథ ఎలా ఉండాలంటే టార్చ్ లైట్ లాంటిది. టార్చ్ లైట్ కొడితే టార్చ్ లైట్ కనిపిస్తుందా, వెలుగు మాత్రమే కనిపిస్తుంది కదా, టార్చ్ లైట్ కనిపించదు కదా చూసే వాళ్ళకు, అట్లా అన్నమాట. అంటే కథను మనం ఎంజాయ్తో రాయొద్దు, రాసి ఎంజాయ్ చేయొద్దు, అది మనకు సంబంధించింది కాదు. ఎంజాయ్మెంటు కథ అనేది ఆ కథలో ఉంటుంది, దాన్ని చూసి వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తడం అవన్నీ చూస్తుంటే చూపర్లకు ఉత్సాహం వస్తుంది ఆడియన్స్కి, అట్లా అనమాట. అంటే ఆ కథ అనేది డీజే లాంటిది, డీజే మోగుతుంటే అందరూ డ్యాన్స్ చేస్తారు కదా డీజే వలన, అట్లా ఆ కథ ఆ పాత్రలు అవన్నీ ఎంజాయ్ చేస్తుంటే ఆడియన్స్కి ఊపు వస్తుంది అనమాట, అంతే తప్ప రచయిత సంతోషం కోసం, స్వార్థం కోసం, మనసు కోసం కథ రాయొద్దు, కథ రాసి తన మనసుగా ఫీల్ కావద్దు, ఆనందంగా ఫీల్ కావద్దు, ఆనందం కోసం రాయొద్దు కథ, ఓకే. అట్లా.